చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపు మేరకు మండలంలోని మిట్టపాలెం పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా శ్రీనివాస మంగాపురం చేరుకున్నటువంటి ఎమ్మెల్యేకు అధికారులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి యొక్క మెట్ల మార్గంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే ప్లాస్టిక్ రహిత చంద్రగిరి కోసం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇంటి వద్దే తడి పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నామని, ఇందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలు, అధికారులు కలిసి మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతపైన ప్రతిజ్ఞ చేశారు. చేతులు ముందు పెట్టారు మేడం. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రతిపాదనలపై వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర